అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్లో ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మొత్తం 117 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో భారీగానే అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్లో ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో హైడ్రామా నడిచింది. రేవలగా నామినేషన్ వేసిన అభ్యర్థులను బుజ్జగించేందుకు వివిధ పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ టికెట్ల గొడవ రచరాజేసింది. ఇక టికెట్ రాని జీవన్ రెడ్డి వర్గీయులు పార్టీ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. ఎమ్మెల్యే సంజయ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు తాయిలాలకు లొంగి నామినేషన్లో ఉపసంహరించుకున్నారు. అయినా చాలా మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు రెబల్ గండం తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోని కొట్టింది. సీఎం అడ్డాలో గులాబీ పార్టీ ఖాతా తెరిచింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. ఇక మంత్రి పొంగిరెడ్డి అడ్డాలో కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు తమ ఖాతాలో వేసుకుంది. ఏదులాపురం మున్సిపాలిటీలోని 14, 15 డివిజన్లలో కాంగ్రెస్ కు ఏకగ్రీవమైంది. సిపిఎం నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు వెనక్కి తీసుకునే ఒప్పందంలో భాగంగా సిపిఎం బరిలోంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. శివ, తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు సందర్భంగా చాలా నాటకీయ పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో అభ్యర్థులకు సంబంధించి పొత్తుల భాగంగా కాంగ్రెస్ తోటి సిపిఐ వెళ్తుందని మొదటి నుంచి భావించినప్పటికీ కూడా కొన్ని మున్సిపాలిటీల్లో పొత్తు కుదరకపోయినటువంటి సందర్భంలో ఒంటరిగానే అటు కాంగ్రెస్ అటు సిపిఐ ఒంటరిగానే బరిలో నిలిచినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా టీఆర్ఎస్ సిపిఎం తోటి కూడా మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తుని కూడా ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అటు టీఆర్ఎస్ సిపిఎం 2 పార్టీలు కూడా కలిసి మున్సిపల్ పోరులో దిగబోతున్నాయి. చాలా చోట్ల కూడా ఈ 2 పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఖరారైపోయి బీఫామ్స్ కూడా ఆయా పార్టీల నుంచి వాళ్ళు అందుకున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీకి దిగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు బీఫామ్స్ కూడా అందించినటువంటి సిచ్యువేషన్. ఇక ఖమ్మంలో ప్రధానంగా చెప్పుకుంటే అటు టీడీపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. మరొక పక్క అటు మొదటి నుంచి కూడా సిపిఐ కాంగ్రెస్ కూటమి ఉంటుందని భావించినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పొత్తు సక్సెస్ అయినప్పటికీ కూడా చాలా మున్సిపాలిటీల్లో కూడా పొత్తు బెంచ్ కొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదులాపురం అతిపెద్ద మున్సిపాలిటీలో సిపిఐ తోటి కాంగ్రెస్ జత కలుస్తుందని భావించినప్పటికీ కూడా అక్కడ పొత్తులో భాగంగా సిపిఐ కోరుకున్నన్ని సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. దాంతో సర్దుబాటు సాగిపోయినటువంటి నేపథ్యంలో సిపిఐ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదులాపురం 33 వార్డు సభ్యులు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో 2 వార్డు సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్ కు ఏకగ్రీవం అయిపోయాయి. 14, 15 వార్డులు కూడా కాంగ్రెస్ సభ్యులు ఏకగ్రీవం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మధిరా నియోజకవర్గంలో సిపిఐ టీడీపీ కూటమి తోటి కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలుస్తుంది. ఇప్పటికే అక్కడ కూటమిలో భాగంగా అభ్యర్థులను ప్రకటించారని చెప్పుకోవచ్చు. అయితే వైరా నియోజకవర్గానికి వచ్చే వరకు సిపిఐ తోటి కాంగ్రెస్ కు పొత్తు బెంచ్ కొట్టింది. దీంతో కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలిచింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి అక్కడ కూడా కొంత సిపిఐ వేరుగా బరిలోకి దిగుతుంది. కాంగ్రెస్ తోటి వెళ్ళకపోయినటువంటి నేపథ్యంలో సిపిఐ వేరుగా కాంగ్రెస్ వేరుగా బరిలో దిగుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే సిపిఐ తోటి అనుకున్నంత మేరకు సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొలిక్కి రానిటువంటి నేపథ్యంలో ఈ వేరువేరుగానే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం అత్యధికంగా చూపే అవకాశం కనిపిస్తా ఉంది. కమ్యూనిస్టు పార్టీలు మొదటి నుంచి తమకు వస్తాయని భావించినటువంటి
కాంగ్రెస్ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కొంత అభ్యర్థులు ఆందోళన ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. గెలుపు ఓటములకు సంబంధించి ఈ పరిణామాలు చాలా కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా చాలా జిల్లాల్లో లాబింగ్ నడిచింది. తమకు సహకరిస్తే అటు వైస్ చైర్మన్ లేకుంటే కోఆప్షన్ మెంబర్లకు అవకాశం ఉంటుంది కనుక చాలా పెద్ద ఎత్తున కూడా అటు బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఇతర పార్టీలతోటి బేరసారాలు చేసినప్పటికీ కూడా వారు ఎవరు కూడా ఒప్పుకోని సందర్భంలో అన్ని పార్టీలు కూడా చాలా బలంగానే ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. రేపటి నుంచి కూడా ప్రచారానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆయా మున్సిపాలిటీలో కూడా ప్రచారం నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ఆయన షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా బీఆర్ఎస్ వార్డు సభ్యుల తరపున కూడా ఆయన ఆ ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మంత్రులు మొదటి నుంచి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే తుమ్మల నియోజకవర్గం ఎన్నికలు లేనప్పటికీ కూడా ఆయన కూడా అటు సత్తుపల్లి అయితే కల్లూరు మున్సిపాలిటీలో ఆయన ప్రచారం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎదులాపురంలో 3-4 రోజుల నుంచి కూడా ఆయన ఒకటే ప్రచారం ప్రారంభించి పెద్ద ఎత్తున కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి మున్సిపల్ పోరు చాలా ఆసక్తికరంగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అన్ని పార్టీలు కూడా దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పొత్తుల అంశం అయితే అన్ని పార్టీలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అటు సిపిఐ కాంగ్రెస్ రెబల్స్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఏ పార్టీ ఎక్కువగా రెబల్స్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి? అన్ని పార్టీల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా ఏంటి? రెబెల్స్ బెడద మనం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకున్నాము. చాలా రెబెల్స్ బెడద తోటి కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా నష్టపోయింది. అనుకున్న అంటే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ కూడా రెబెల్స్ బెడద తోటి ఇంకా స్థానాలు కోల్పోయింది. దీంతో మున్సిపల్ పోరులో ఆ పరిస్థితి రాకుండా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అగ్రనేతలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చొరవ తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో కూడా వార్డు సభ్యులకు సంబంధించి వార్డు అభ్యర్థులకు సంబంధించి 3 నుంచి 5 నామినేషన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. వార్డు అభ్యర్థులతోటి ఉపసంహరణ చేసుకోవాలి, లేదంటే పార్టీకి తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ ఆ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా ఆ రెబెల్స్ కొంత వెనుకకు తగ్గారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ రెబెల్స్ బెడద ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే వారికి పార్టీ సహకరించొద్దు, పార్టీ దీపం ఎవరికి ఇచ్చిందో వారికి మాత్రమే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులైతుంది ఓటర్లంతా కూడా సహకరించాలని కాంగ్రెస్ ముఖ్యంగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీపం ఇచ్చిన అభ్యర్థికే మద్దతు తెలపాలని కోరుతున్నారు. అయితే ఈ రెబెల్స్ బెడద ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రెబెల్స్ వెనుకకు తగ్గినట్టు తెలుస్తా ఉంది. కొన్ని జిల్లాల్లో ఈ బెడద ఉన్నప్పటికీ కూడా అత్యధిక స్థానాల్లో మాత్రం రెబెల్స్ బెడద నుంచి కొంత కాంగ్రెస్ తప్పుకుంది. అయితే ఈ విషయం పక్కన అంటే ఈ విషయంలో కాంగ్రెస్ కు దెబ్బ తగలనప్పటికీ కూడా పొత్తు అంశానికి వస్తే మాత్రం కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే కాంగ్రెస్ కు కనిపిస్తా ఉంది. అధికారంలో ఉండి సిపిఐ తోటి అసెంబ్లీ ఎన్నికల్లో జత కట్టి ఇప్పుడు సిపిఐ తోటి వెళ్ళడానికి కొంత సందిగ్ధత పడింది. వాళ్ళు కోరుకున్నటువంటి స్థానాలు ఇవ్వకపోయినటువంటి క్రమంలో సిపిఐ వారితో కలిసి నడవడానికి ఆసక్తి చూపలేదు. ఒంటరిగానే బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వార్డు అభ్యర్థులకు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ సిపిఎంఏ ముందుకు వచ్చి పొత్తులో భాగంగా వెళ్తున్నటువంటి క్రమంలో వారిని ఎదుర్కోవాలంటే కొంత కాంగ్రెస్ కు ఒంటరికి బలం సరిపోదు. ఎందుకంటే కొంత సంక్షేమ పథకాలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ కూడా లబ్ధిదారులు ఉంటారు, ఇంకా కొంత ఎడ్యుకేటెడ్ గా ఉంటారు కనుక వీళ్ళంతా కూడా కాంగ్రెస్ సంక్షేమ పథకాల పట్ల కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అది కొంత బీఆర్ఎస్ కు వర్కౌట్ అవుతా అన్న ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ పార్టీలను ఎదుర్కోవాలి, ఆ బలమైన అభ్యర్థులను ఎన్నుకోవాలంటే నేరుగా ఆ ప్రచారంలో పెద్ద ఎత్తున దూసుకెళ్లాలి. మంత్రులు లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నేతలను కూడా ప్రచారంలోకి దింపి ఓటర్లను ఆకర్షించే విధంగా ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి లేకుంటే సంక్షేమ పథకాలను వివరించి ప్రజల్లో
కొంత సానుభూతి పొందాలని కాంగ్రెస్ అయితే భావిస్తుంది. అయితే అందుకు బీఆర్ఎస్ అటు సిపిఎం రెండు కూడా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ చాలా జిల్లాల్లో కూడా ఈ రెండు పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ సిపిఎం కలిస్తే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రభావం చూపాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత తమ బలాన్ని ఇంకెక్కువ కూడా పెంచుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.